ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అన్నదే గీటురాయి. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల హక్కుల కోసం పోరాటం, ప్రజా ఉద్యమాల్లో నాయకత్వ పోరాట పట్టిన ఆమెకు పెట్టింది పేరు. ఖమ్మం నగరానికి చెందిన రెడ్డబోయిన వరలక్ష్మి ముదిరాజ్ గృహిణిగా, పారిశ్రామికవేత్తగా, ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకురాలిగా, ప్రజా ఉద్యమ సంఘాల నేతగా, బీసీ సంఘం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణిగా, చివరకు ఆధ్యాత్మికవేత్తగా, దైవ సేవకురాలిగా సైతం రెడ్డబోయిన వరలక్ష్మి ముదిరాజ్ ముందుకు దూసుకుపోతున్నారు. ఏ రంగంలో ఉన్నా, ఏ విభాగంలోనైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి, వాణి, బాణిని వరలక్ష్మి ఏర్పరచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో పోరాటాలకు వరలక్ష్మి స్వయంగా నాయకత్వం వహించారు. పాలక ప్రభుత్వం ఎన్ని అరెస్టులు, కేసులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ రెడ్డబోయిన వరలక్ష్మి మొక్కువోని ధైర్యంతో తన అడుగులు ముందుకే వేసింది. తన భర్త రెడ్డబోయిన నాగేశ్వరరావు సైతం వరలక్ష్మి ప్రజాసేవకు, ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు. నాగేశ్వరరావు వరలక్ష్మికి చేదోడు వాదోడుగా ఉంటూ వరలక్ష్మి నాయకత్వ పోరాట పట్టినకు మరింత పదును పెట్టి వరలక్ష్మి రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎదిగేందుకు దోహదపడ్డారు. మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, చిత్రంగం అన్నది మన తెలంగాణలోన, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన, యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, చిత్రంగం అన్నది మన తెలంగాణలోన, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన, యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, చిత్రంగం అన్నది మన తెలంగాణలోన, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన, యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, చిత్రంగం అన్నది మన తెలంగాణలోన, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన, యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, చిత్రంగం అన్నది మన తెలంగాణలోన, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన, యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన.